అందరికీ గుడ్ మార్నింగ్. సో పొద్దున్నే ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుందన్నమాట. సాటర్డే రోజు 6:30 మార్నింగ్ లేవడమే చాలా కష్టం. మార్నింగ్ 10 అయితే తప్ప లేవము. ఇప్పుడైతే టైం 6:30 అవుతుంది. వాకింగ్ అయితే వెళ్దాం అనుకుంటున్నాము. సో వాకింగ్ అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. సో మా ఫ్రెండ్స్కి కాల్ చేసి ఇంకా వెయిట్ చేసి వచ్చేసామన్నమాట. ఓకే, ఇప్పుడు గ్రీన్ వ్యూ లేక్ అని ఒకటి ఉందన్నమాట ఇంటి దగ్గర. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము ఆ ప్లేస్కి వెళ్ళాలనేసి, కానీ కుదరలేదు. ఈ రోజైతే కుదిరింది. హ్యాపీగా రిలాక్స్గా పిల్లలందరినీ పడుకోబెట్టేసి మేమైతే వెళ్తున్నాం అనమాట. మార్నింగ్ లేట్ కమ్మర్, షీ ఈజ్ ఏ లేట్ కమ్మర్. మేము ముగ్గురం అయితే స్టార్ట్ అయిపోయాము. ఇన్ బిట్వీన్ ఇంకొక ఫ్రెండ్ అయితే జాయిన్ అవుతుంది అనమాట. సో తనే శ్రీరక్ష. సో జాయిన్ అయిందనమాట. మేమే 6:30కి స్టార్ట్ అయ్యామంటే తనైతే 6:45, 6:50 అయింది ఇప్పుడు వచ్చే వరకు. మాకు అక్కడి నుంచి ఇక్కడికి వాక్ చేసే వరకు ఒక 10 minutes అయితే టైం పట్టిందనమాట. ఇంకా లేట్గా వచ్చింది, వెయిట్ చేసాం ఒక 10 minutes. సో మేమైతే ఇంకా వాకింగ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. సో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత రోడ్ సైడ్ చూడండి ఫ్లవర్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇప్పుడు వింటర్ సీజన్ వచ్చేసింది కదా, ఇంకా ఫ్లవర్స్ కూడా మంచిగా గ్రో అవుతూ ఉంటాయి అన్నమాట. చూడ్డానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ ఫౌంటైన్ ఇంకా ఫ్లవర్స్ ఈ మధ్యలో వాక్ చేస్తుంటే అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది అనమాట మాకైతే. నేను చెప్పిన గ్రీన్ వ్యూ లేక్ అయితే ఇదే అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ ఇది ఒక పార్క్ కూడా అనమాట. ఇక్కడ వాకింగ్కి చాలా మంది వస్తూ ఉంటారు. కొంచెం లోపలికి నడుచుకుంటూ వాక్ చేస్తూ వచ్చిన తర్వాత మేమైతే ఇక్కడ వ్యూ కోసం అయితే ఆగామన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ లేక్ సైడ్ ఇట్లా నిలబడి రిలాక్స్ అవుతూ మాట్లాడుకుంటూ కాసేపు రిలాక్స్ అయ్యామన్నమాట. చాలా బ్యూటిఫుల్గా రిలాక్సింగ్గా అనిపించింది నాకైతే. అసలు రిఫ్రెషింగ్గా అనిపించింది అనమాట. ఎర్లీ మార్నింగ్ ఇలా నించోవడం, ఫ్రెండ్స్తో చిట్ చాట్ చాలా బాగా అనిపించింది అనమాట నాకైతే. ఆ వ్యూవే కాకుండా ఇక్కడ కొన్ని బుక్స్ కూడా ఉన్నాయన్నమాట. కొన్ని ఇన్స్పైరింగ్ బుక్స్ ఉన్నాయి, కిడ్స్ కోసం బుక్స్ ఉన్నాయి. అంటే కిడ్స్ కూడా వాకింగ్కి వస్తారు కదా, సో వాళ్ళు కూడా బోరింగ్గా ఫీల్ అవ్వకుండా కలరింగ్ బుక్స్ అట్లాంటివి ఉన్నాయన్నమాట. చాలా బాగా అనిపించింది. అండ్ వాళ్ళు కూడా టైంపాస్గా అలా కూర్చొని డ్రాయింగ్స్ చేసుకోవచ్చు, అలా అన్నీ చేసుకోవచ్చు అనమాట. మనం కూడా ఇట్లాంటి ప్లేస్లో మంచిగా రిలాక్స్ అవుతూ బుక్స్ చదువుతూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. చాలా రిలాక్సింగ్గా కూడా అనిపిస్తుంది. మంచిగా వాటర్ ఫౌంటైన్ సౌండ్ వినిపిస్తూ ఉంటుంది, బర్డ్స్ సౌండ్ అండ్ న్యాచురల్ ఎయిర్ అవన్నీ వింటూ రిలాక్స్గా ఒక బుక్ చదువుతూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. సో ఈ ప్లేస్ అయితే అందుకే పెట్టారనమాట. చాలా మంచిగా అనిపించింది. కొన్ని ఇన్స్పైరింగ్ బుక్స్ కూడా ఉన్నాయన్నమాట ఇందులో. మంచి కూర్చొని రిలాక్స్గా చదువుకోవచ్చు. watching that Instagram reels, at least we should read their page, at least one page every day. Exactly. I mean, it's a concept. There was a time if I don't.
ఇన్ బిట్వీన్ చిట్ చాట్ అయితే అయిపోయిందనమాట. మళ్ళీ వాకింగ్ అయితే స్టార్ట్ చేశాము. ఈ ఫ్లవర్స్ మనకి ఇండియాలో గార్డెన్స్లో చాలా కనిపిస్తాయి. ఆ ఫ్లవర్స్ నేమ్ ఏంటో నాకు తెలియదు, కానీ మీకు తెలిస్తే కమెంట్ చేసి చెప్పండి. అండ్ కింద కూడా అసలు ఈ ఫ్లవర్స్ అన్నీ పడిపోయి ఉన్నాయన్నమాట. చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అసలు నేచర్ వాక్ అంటేనే బ్యూటీ. ఇట్లాంటి ఫ్లవర్ ఫాలింగ్ అయితే ఇంకా చాలా చాలా బ్యూటిఫుల్ అనమాట. ఈ వే కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చాలా పామ్ ట్రీస్ అయితే చాలా చాలా ఉన్నాయన్నమాట. చాలా మంచిగా అనిపించింది నాకైతే ఈ వ్యూలో వాక్ చేస్తూ ఉంటే. అండ్ మార్నింగ్ టైంలో కదా, ఎర్లీ మార్నింగ్ వాక్ అయితే చాలా బ్యూటిఫుల్. అండ్ ఈ లేక్ వ్యూ అయితే ఇంకా చాలా బ్యూటిఫుల్ అనమాట. చాలా చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ నాకు ఇదైతే. ఫస్ట్ టైం వచ్చాము, కాకపోతే నాకు ఎవ్రీ డే రావాలనిపించింది, కానీ ఎవ్రీ డే వర్కింగ్ డేస్లో కుదరదు కాబట్టి అట్లీస్ట్ వీకెండ్స్లో అయితే రావాలి అని అనుకున్నాం అనమాట మేమైతే. Flowers. ఎస్, So beautiful. డెజర్ట్ రోజ్. Yeah, it's desert rose. Its official name is desert rose. Wow. Hey, these both are enjoying flying. ఇక్కడ ఎక్సర్సైజ్ చేయడానికి చిన్న ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. చిన్న ఎక్సర్సైజ్ ఏరియా ఉంది. మొత్తానికి అయితే మేము 800 మీటర్స్ వాక్ అయితే ఫినిష్ చేసామన్నమాట ఇప్పటికీ. సో ఇదన్నమాట ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ అయితే నాకు చాలా చాలా స్పెషల్. అండ్ ఈ వ్యూస్ అయితే నాకు చాలా బ్యూటిఫుల్గా చాలా బాగా అనిపించింది అనమాట. సో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మేము ఇంటికి వెళ్తుంటే ఇలా నీమ్ ట్రీస్ అన్నీ కట్ చేసి పడేశారనమాట. సో మా ఫ్రెండ్స్కి కావాలంట, వాళ్ళ కిడ్స్కి మెడిసినల్ ప్లాంట్స్ ఏదో ప్రాజెక్ట్ ఉందనేసి, సో నేను కూడా ఒకటి తీసుకున్నాను. ఓకే, నీమ్ లీవ్స్ అయితే దొరికాయి అనమాట. మేమైతే ఎక్కడ కట్ చేయలేదు. అక్కడ వాళ్ళు ఉన్నారు కదా, సో వేరే ట్రీ నుంచి అయితే కట్ చేశారంట. సో అదైతే మాకు ఇచ్చారనమాట. సో ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. షవర్లో వేసుకోవచ్చు అండ్ వీ కెన్ బ్రష్ అవర్ టీత్ ఆల్సో. వీ కెన్ డూ సో మెనీ థింగ్స్ విత్ దిస్. సో ఒకసారి ట్రై చేద్దామని తీసుకుంటున్నాం అనమాట.